సంవత్సరంలో అరుదుగా వచ్చే ఆదివారం అమావాస్య రోజు మాత్రమే జరిగే జాతర శ్రీరాముల వారి రామకొండ జాతర. ఇది మన మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిల్కొండ మండలంలో రామకొండ అనే విలేజ్ లో మనకి కొండ పైన మనకి శ్రీరాముల వారి సాక్షాత్తుగా వెలిసిన పాదపద్మంలో అయితే దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా చాలా మంది వేల సంఖ్యలో జనాలు తరలి వచ్చి సాక్షాత్తుగా వెలిసిన శ్రీరాముల వారి పాదాన్ని ఇక్కడ దర్శించుకుంటారు. సంవత్సరంలో వచ్చే 12 అమావాస్యల్లో కూడా ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారు. కానీ కేవలం ఆదివారం అమావాస్య అనేది చాలా అరుదుగా వస్తుంది. సంవత్సరంలో 2 లేదా 3 సార్లు మాత్రమే వస్తుంది. ఈ ఆదివారం అమావాస్య రోజు అయితే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జాతర అనేది నిర్వహిస్తారు. ఆ జాతరకి వేల ఎత్తున జనాలు అయితే తరలి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆదివారం అమావాస్య జాతర నిన్న అంటే ఆగస్టు 4వ తేదీన మనకి వచ్చింది కాబట్టి మేమైతే జాతరకైతే వెళ్ళాము. ఒకసారి మీరు రష్ చూడొచ్చు ఏ విధంగా ఉందని చెప్పేసి. చాలా వేల సంఖ్యలో జనాలు అయితే ఇక్కడికి తరలి వచ్చారు. మేము కూడా ఉదయం 8 గంటల వరకు దేవుని దగ్గరికి అయితే చేరుకున్నాము. అప్పుడే మనకి ఈ విధంగా రష్ అయితే ఉంది, మీరు చూడొచ్చు. ఫుటేజ్ అనేది కూడా ఎగ్జాక్ట్ మార్నింగ్ 8 o'clock అయితే రికార్డ్ చేసాము. అప్పుడే మనకి ఈ విధంగా రష్ అయితే ఉంది. సో మేమైతే యూట్యూబర్స్ కాబట్టి మేమైతే త్వరగా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. సో ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ అయితే మీకోసం ఈ వీడియోలో అందిస్తున్నాము. సో ఖచ్చితంగా మీరైతే వీడియోని ఎండ్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ రామకొండ పైన మనకి కొలను అయితే ఉంటుంది. ఇందులో ఉన్న నీటిని మనం తీర్థం రూపంలో సేవిస్తే మనకి చర్మ వ్యాధులు అనేది నయమవుతాయి. అలాగే మనకి చరిత్ర ఏం చెబుతుంది అంటే శ్రీరాముల వారు అరణ్యవాసంకి వెళ్తుండగా మనకి రామకొండ నుంచి అయితే వెళ్లారు కాబట్టి మనకి రామకొండ పైన శ్రీరాముల వారి సాక్షాత్తుగా వెలిసిన పాదం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. రామాయణంలో రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు హనుమంతుడు సంజీవిని పర్వతం తీసుకొస్తుండగా అక్కడ నుంచి ఒక ముక్క అనేది రామకొండ పైన పడింది. అందుకే ఇక్కడ ఔషధ మూలికలు వెలిసాయి అని చెప్పేసి మనకి చరిత్ర అయితే చెబుతుంది. అలా ఈ కొండను అమృత సంజీవని కొండ, రామకొండ అని పిలుస్తారు. ఇలా ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి రామకొండను. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి విజిట్ చేయండి. ప్రతి అమావాస్యకి ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. అలాగే ఆదివారం అమావాస్య రోజు మాత్రం వేల సంఖ్యలో పెద్ద జాతర అయితే జరుగుతుంది. మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి కూడా తెలియజేయండి. అండ్ ఇంకా ఇటువంటి ఇంట్రెస్టింగ్ మరియు ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇక్కడ చూడొచ్చు హనుమంతునితో సహా సీతారామ లక్ష్మణులు అయితే ఇక్కడ కొలువై ఉన్నారు. సాక్షాత్తుగా వెలిసిన శ్రీరాముని పాదాన్ని కూడా మీరు ఇక్కడ అయితే గమనించవచ్చు. జై శ్రీరామ్. మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిల్కొండ మండల కేంద్రంలో శ్రీరామకొండ క్షేత్రం ఇది. ఈ రామకొండ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనది. శ్రీరాముడు అరణ్యవాస కాలంలో అమ్మవారి కోసం వెతుకుతూ కోయిల్కొండ మీదుగా శ్రీలంకకు వెళ్ళాడని చెప్పేసి ఇక్కడ చరిత్ర చెప్తుంది. రెండోది ఆదివారం అమావాస్య రోజు కోయిలకొండ ఈ రామపాదం దగ్గరికి వచ్చి కొండ పైకి చేరుకొని కోనేరులో స్నానమాచరించి శ్రీరామ పాదాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. మరి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఆదివారం అమావాస్య రోజు శ్రీరామకొండకు చేరుకొని భక్తులు తమ కోరిన కోరికలు తీర్చుకోవడం జరుగుతుంది. కొండపైన 2 కోనేరులు ఉన్నాయి. విశేషమైనటువంటి వనమూలికలు ఉన్నాయి కొండపైన. ఈ వనమూలికలు అనేటువంటివి వేల సంవత్సరాలుగా పెరుగుతున్నాయి. ఈ కొండ గుహలలో యుద్ధులు, ఋషులు, మునులు, యోగులు వీళ్ళందరూ కూడా తపస్సులు చేసి ఇక్కడ ఉండడం చేతనే ఇంత మహిమాన్వితమైనటువంటి కొండగా పేరుగాంచింది. మరీ ముఖ్యంగా ఇక్కడ ప్రతి అమావాస్య సంవత్సరం పొడుగున జరిగేటువంటి ప్రతి అమావాస్యను కూడా ఉదయం 8 గంటల నుంచి 9 వరకు అభిషేకము, మరి స్వామివారి యొక్క దర్శనం ఉంటుంది. మరి శ్రీరామనవమి కూడా అద్భుతంగా మధ్యలో స్వామివారి కళ్యాణాన్ని రామపాదం చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇక్కడ
అమావాస్య రోజు వచ్చే భక్తులు ప్రతి అమావాస్య సంవత్సరంలో వచ్చే 12 అమావాస్యలు ఉంటాయి. ఆ 12 అమావాస్యలకు కూడా ఉదయం 8 గంటలకు మీరు వస్తే గోకర్ణామార్చనతో స్వామివారి యొక్క స్పర్శ దర్శనం అంటే మీ చేత్తోని ఆ పాదాన్ని అభిషేకం నీళ్లు పోసి మీరు స్వామి యొక్క దర్శనం చేసుకోవచ్చని విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఈ యొక్క గ్రామ పంచాయతీ కమిటీ గాని ఈ విశేషమైన అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. మరి భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చి స్వామివారి యొక్క పాదాన్ని పూజిస్తే సంతాన భాగ్యం కానివ్వండి, ఉద్యోగ ప్రమోషన్ కానివ్వండి, అనేక విధాలైనటువంటి వారికి విశేషమైనటువంటి శుభాలు అని చెప్పి ఆ భక్తులు చెప్పడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే శ్రీరామ పాదం ఇక్కడ ఉన్నటువంటి వనమూలికలతో కూడినటువంటి కోనేరు నీళ్లు ఉన్నాయి. అవి సేవించడం ద్వారా, తాగడం ద్వారా తీర్థం రూపకంలో చర్మ వ్యాధులు కానివ్వండి, దీర్ఘకాల వ్యాధులు కానివ్వండి, ఇవన్నీ కూడా నయం కావడం జరుగుతాయి. అమృత సంజీవిని అనేటువంటి కొండగా ప్రసిద్ధిగాంచింది. శ్రీరామచంద్రుడు రావణాసురుడితో యుద్ధం చేసే సమయంలో, లక్ష్మణుడు మూర్ఛపడిన సమయంలో అదే ప్రాంతంలో ఆంజనేయ స్వామి ఆ సంజీవిని పర్వతాన్ని తీసుకెళ్తుంటే అది ఒక ముక్క ఇక్కడ పడడం చేత విశేష వనమూలికల కొండగా ప్రసిద్ధిగాంచింది. భక్తులారా, ప్రతి అమావాస్య రోజు ఈ మహిమాన్వితమైనటువంటి శ్రీరామకొండ క్షేత్రానికి మీరు చేరుకొని రామ పాదాన్ని దర్శించుకొని ఆ స్వామి యొక్క కృపకు పాత్రలు కాగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. గట్టిగా చెప్పాలి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాజా రామచంద్ర భగవానికి, పవన సుత హనుమానికి. అలాగే రిటర్న్ లో వెళ్ళేటప్పుడు మనకి దారి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇలా మనం కొండ కింద నుంచి అయితే వెళ్ళాలి. ఎందుకంటే మనకి కొండ పైన మనకి శ్రీరాముల వారి పాదం అయితే మనకి అక్కడ వెలిసింది కాబట్టి మనం కొండ ఎక్కి అక్కడ శ్రీరాముల వారిని దర్శించుకున్న తర్వాత మనం దారి అయితే ఈ విధంగా వెళ్తుంది. అలాగే ఎన్నో ఔషధ వనమూలికలు వెలిసిన ఈ కొండపై నుంచి మనం ఏదైనా ఒక మొక్కని కానీ ఏదైనా ఒక కొమ్మని కానీ తీసుకొని వెళ్ళి మన ఇంట్లో పెట్టుకుంటే మనకి మంచి జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళు నమ్ముతూ ఉంటారు. ఫ్రెండ్స్, టోటల్ గా ఇదైతే మనకి రామకొండకి సంబంధించిన ఫుల్ ఎక్స్ప్లోరింగ్ వీడియో. ఆదివారం అమావాస్య నాడు జరిగే జాతర గురించి సంబంధించిన మొత్తం వీడియో. సో వీడియో కనుక ఖచ్చితంగా మీకు నచ్చితే వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే ఈ సంవత్సరంలో మనకి ఇంకొక ఆదివారం అమావాస్య అనేది వస్తుంది. అది వచ్చేసి December 1st కి అయితే మనకి ఉంది కాబట్టి ఆ రోజు కూడా ఇక్కడ ఈ కొండపైన మనకి ఇంతే పెద్ద ఎత్తున మనకి జాతర అయితే నిర్వహిస్తారు. సో మీరు కూడా అప్పుడు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి. థ్యాంక్ యూ.